నన్ను కాదుగా, ఆ రెడ్ బుక్ రాసిన అడగాలి. నన్ను అడిగితే లాభం. అమ్మడు రాంబాబు పేరు ఉందో లేదో ఉందంటున్నాడుగా. ఏమన్నాడు? ఇంకా పేర్లు ఉన్నాయి అన్నాడు ఆ రెడ్ బుక్ రాసిన పెద్ద మనిషి. నేను చెప్పాగా మొన్న నా పాటలో చెప్పా, రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. అర్థమైందా? రెడ్ బుక్లకు భయపడేవాళ్ళమా మేము? రాజశేఖర్ రెడ్డి వెంట నడిచిన వాళ్ళం, జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన వెంట నడిచిన వాళ్ళం, దేన్నైనా ఎదిరించి నిలబడగలిగిన దమ్మున్న వాళ్ళం. మీ రెడ్ బుక్కులకి ఈ పిచ్చి బుక్కులకి భయపడేటటువంటి పిరికి బంధనం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. లోకేష్ అతనికి ఏం తెలుసు? అర్ధంతరంగా వచ్చాడు, సీఎం కొడుకు కాబట్టి పెత్తనం చేస్తున్నాడు. రాజకీయ అనుభవం ఉందా? చచ్చిందా? అతనే తెలుగుదేశం పతనానికి నాంది కాబోతున్నాడు రాబోయే కాలంలో. అది రెడ్ బుక్కి మా కుక్కలు కూడా భయపడవు. మళ్ళా చెప్తున్నా, నా పేరు ఉందో లేదో చెప్పాల్సింది రెడ్ బుక్ రాసిన మొనగాడు చెప్పాలి. ఓకే, పెద్ద జోక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ పోలీసులు ఈ విధంగా అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తొక్కాలని ప్రయత్నం చేస్తున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక పవిత్రమైనటువంటి దేవస్థానం, హిందువులకు ప్రపంచంలోనే అత్యంత గొప్ప దేవాలయం. ఆ దేవాలయాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని ప్రయత్నం చేయడం దుర్మార్గం కాదా? కల్తీ జరగని లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పాడు. ఏం చెప్పాడు? పంది కొవ్వు అన్నాడు, జంతువుల కొవ్వు అన్నాడు. భగవంతుడు ఉన్నాడు, ఖచ్చితంగా చెప్తాడు, దీనికి సమాధానం చెప్తాడు. అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మేము చెప్పాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదం తయారు చేయడానికి, ప్రసాదం లడ్డూ తయారు చేయడానికి నెయ్యి టెండర్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత సరఫరా చేసే నెయ్యి దశల వారీగా టెస్ట్ చేయబడుతుంది. కల్తీ కలిసినట్టుగా ఉంటే వాటిని రిజెక్ట్ చేయబడుతుంది. చంద్రబాబు టైంలో రిజెక్ట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రిజెక్ట్ చేశారు. కల్తీ లేదని నిర్ధారించిన తరువాతే వెళ్ళి లడ్డూ ప్రసాదం తయారీలోకి ఉపయోగపడుతుంది. లడ్డూ తయారు చేశారు, తినేశారు. ఆ తయారు చేసి తినేసిన లడ్డూలో పందికో ఉందంటాను. నీ దుంప దగ్గర నాకు అర్థం కాలేదు. ఎవరు నిరూపిస్తాడు ఇది? టెస్ట్లన్నీ అయిపోయినాయి కదా, చెప్తా. టెస్ట్లన్నీ అయిపోయిన తర్వాత, సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత రిజెక్ట్ చేసిన వాటిల్లో దానిలో ఏ కల్తీలు ఉన్నాయని అన్నారు. ఒక ల్యాబ్ కల్తీ ఉందని ఇచ్చి డిస్క్లైమర్ ఇచ్చారు కింద. ఏమని? ఇది కల్తీ కాకపోవచ్చు, అవ్వచ్చు. పశువులు మేత సరిగా తిననప్పుడు, వేరే మేత తిన్నప్పుడు కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయని చెప్పారు వాళ్ళు. దాన్ని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని అనుకోవడం అనేది నీచం కాదా? ఇక్కడ ఏ విధంగా పోలీసులను అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనుకుంటున్నారో, అక్కడ దేవాలయాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయాలనుకోవటం ధర్మమా? హిందూ సాంప్రదాయం అంగీకరిస్తుందా? ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి అంగీకరిస్తాడా? అనుభవిస్తావు చంద్రబాబు అని మనం చేస్తున్నా. అనుభవిస్తావు నువ్వు, ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గాలు చేసినందుకు అనుభవిస్తావు నువ్వు. రాబోయే కాలంలో చూడమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు. లడ్డూలో కల్తీ జరిగిన మాట అవాస్తవం. ఎప్పటికైనా నిరూపణ అవుతుంది. పంది కొవ్వంట, పశువుల కొవ్వంట, ఏంది? తోశాడు, బురద తెలిసాడు, పవర్ ఆయన దగ్గర ఉందని. అరే ఈవో చెప్పాడు స్వామి, ఆయన అపాయింట్ చేసిన ఈవో చెప్పాడు. కల్తీ జరిగిందని రిపోర్ట్ వచ్చిన నెయ్యిని ట్యాంకర్లు వెనక పంపించామని చెప్పాడు. కల్తీ జరిగినట్టుగా, అది కూడా కల్తీ ఏంటి, వనస్పతి కానీ ఇలాంటివి కానీ కల్తీ జరిగినట్టుగా రిపోర్ట్ వస్తే అవి వెనక్కి పంపించేశారు. ఇవాళ కాదు పంపించింది, చంద్రబాబు నాయుడు గారి టైంలో పంపించారు ట్యాంకర్లు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పంపించారు ట్యాంకర్లు, రాజశేఖర రెడ్డి గారి టైంలో పంపించారు ట్యాంకర్లు.
కల్తీ అనే అనుమానం ఉంటే చాలు, అది కల్తీనా కాదు తర్వాత సంగతి, వెనక్కి పంపించేస్తారు. కానీ ఇందు దుంపలేక చంద్రబాబు నాయుడు గారు ఆ కల్తీతో లడ్డు తయారైపోయింది తినేశారని చెప్పి ప్రచారం చేస్తున్నాడే, ఎంత దుర్మార్గమని అడుగుతా ఉన్నా. భగవంతుడు అనేవాడు తప్పనిసరిగా చంద్రబాబు లాంటి నీచమైన మనస్తత్వం కలిగిన వాడిని, వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయంగా దెబ్బతీయాలని ప్రయత్నం చేసేవాడిని భగవంతుడు వెంకటేశ్వర స్వామి క్షమించడు. రాబోయే కాలంలో మీరే చూస్తారు. ఏమో జనసేన వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా, నాకేం తెలుసు. ఎన్టీ రామారావు విగ్రహం 1700 కోట్లతో పెడతానంటే మా సంగతి దేవుడు జనసేన వాళ్ళు ఒప్పుకోవట్లా, సొంతంగా పెట్టుకోమని అంటున్నారు. ఎన్టీ రామారావు కొడుకులు బోళంగా ఉన్నారు, చంద్రబాబు ఉన్నాడు, వాళ్ళు డబ్బులు వేసి పెట్టుకోమంటున్నారు. ప్రభుత్వ సొమ్ముతో ఎందుకు అంటున్నారు? అన్నీ దుంపలేగా. మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేయడానికి డబ్బులు ఏమన్నావే? ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి డబ్బులు ఏమన్నావే? ఆరోగ్యశ్రీ ఇవ్వడానికి డబ్బులు ఏమంటున్నావే? రోడ్లు వేయడానికి డబ్బులు లేవు, గుంటలు పుడుస్తానంటున్నావే. దీనికేమి డబ్బులు లేవు, కానీ ఎన్టీ రామారావు గారు దివ్యమంగళ విగ్రహాన్ని పెట్టడానికి నీకు డబ్బులు వచ్చినాయి గవర్నమెంట్కి. అది నీకు అర్హత ఎక్కడుంది? ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెట్టేటటువంటి అర్హత లేని మొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఆయన పెడితే ఎలా ఉండాలి తెలుసా? ఎన్టీ రామారావు విగ్రహం ఇలా ఉండి కొద్దిగా వంచి వెనక కత్తి కూడా పెట్టాలి, అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు పెట్టాలనుకుంటున్నటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహానికి ఎన్ని అడుగులు మరి అన్ని అడుగుల్లో మధ్యలో కొద్దిగా అట్ట వంచి వెనక పెద్ద కత్తి పిడి పెట్టాల, అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడికి అసలు అర్హత ఉందండి? వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు అధికారంలో ఎన్టీ రామారావు అధికారంలోకి దించేసి చెప్పులేసి, అలాంటి చంద్రబాబు నాయుడు గారికి అసలు ఎన్టీ రామారావు విగ్రహం పెట్టే అర్హత ఉందా? అది కూడా ప్రభుత్వ సొమ్ముతో పెడతారంట. మరి మా సంగతి దేవుడు కాదు, జనసేన వాళ్ళు ఒప్పుకోవట్లేదు. జనసేన వాళ్ళే అసలు నువ్వు నీ డబ్బుతో పెట్టుకో, నీ దగ్గర డబ్బులు లేవా, లేదా బాలకృష్ణ దగ్గర డబ్బులు లేవా, ఎన్టీ రామారావు కుటుంబానికి డబ్బులు లేవా, వాళ్ళతో పెట్టుకోమంటున్నారు. ఇది ఉన్న పరిస్థితి. సరే, టైం విల్ డిసైడ్. భారతరత్న ఇవ్వాలన్నాడు, అది మాత్రం మాట్లాడు, సమయం వచ్చినప్పుడు మాట్లాడుతుంటాడు. విగ్రహం అంటాడు, మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వంతో పెట్టాలంటాడు. రకరకాల నాటకాలు ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. రామారావుని అడ్డం పెట్టుకుని ఓట్లు దండుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అదే ప్రజలు నిర్ణయిస్తారు. వాళ్ళు ఊపులో ఉన్నారు, 3 పార్టీలు కలిసినాయి కాబట్టి వాళ్ళకి ఏదో ఊపు వచ్చి గెలిచారు. రాబోయే కాలంలో చూద్దాం. ఇప్పటికే పశ్చాత్తాపడుతున్నారు, ఎందుకు ఓడించుకున్నావు రా జగన్మోహన్ రెడ్డిని అని. ఏమంటామ్మా? చేశాను, చూశారుగా. ఇంక దాని గురించి డ్యాన్స్ నేను ఈ సంవత్సరం వేయలే, అంతకుముందు కూడా వేసా, అంతకుముందు కూడా వేసా. 4 ఎందుకు డ్యాన్స్ వేయవలసి వచ్చింది అంటే నేను గిరిజనులతో అలా ఊపా. 2 సంవత్సరాలు పాట కూడా ఏం పాడలా. ఊపితే బ్రో అనే సినిమాలు పెట్టేశాడు అన్నయ్య, మా పవన్ అన్నయ్య. వాడు శ్యాంబాబు అని ఒక క్యారెక్టర్ పెట్టాడు, వాడిని తిట్టాడు నన్ను పెట్టి 5 నిమిషాలు 3 నిమిషాలు. బాగా ఆనందపడ్డాడు. సంబరాల రాంబాబు అన్నాడు. నేను సంబరాల రాంబాబుని కాదు, నేను అట్లాంటి కాదు అన్నా. ఎస్, నేను సంబరాల రాంబాబుని సంక్రాంతికి అని చెప్పా, సంక్రాంతికి సంబరాలు చేస్తానని చెప్పా. మళ్ళా పాట రాయించి భోగి దిగి డ్యాన్స్ వేసా. పోయినసారి కాక అంత ముందుసారి. ఇవాళ పొలిటికల్ పాట మిక్స్ చేసి రాయించి పొలిటికల్ సెటైరిక్ పాట డ్యాన్స్ వేసా. ఎంత అద్భుతంగా చూశారా జనం, ఎంత అద్భుతంగా చూశారు. రాంబాబు గారు పాట 100కి 100 పాళ్ళు కరెక్ట్. దానిలోనే ఉంది రెడ్ బుక్. నా కుక్క కూడా లెక్క చేయదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుక్క కూడా లెక్క చేసి చెప్పి దాని చివరిలో మొట్టమొదటి నుంచి ఆ పాటకి అర్థంతో కూడినటువంటి విషయాలు రాయించా.